వసంత ఋతువులో తీసుకోకూడని ఆహారాలు, తీసుకోవలసిన ఆహారాలు. కఫం పెరిగిందని చెప్పుకున్నాం మనం. ఏ రకంగా అయితే హేమంత ఋతువులో మనకు జమ అయిన కఫము ఈ వసంత ఋతువులో బయటకు వచ్చి రోగాలు కలగజేస్తుంది. కాబట్టి మనం ఇంకా కఫాన్ని పెంచుకోకుండా ఉండాలంటే తినకూడని ఆహారాలు ఉంటాయి. అవేమిటి అంటే కఫాన్ని పెంచే ఆహారాలు. మధుర రస ప్రధానమైనవి అంటే చక్కెర, స్వీట్లు, బెల్లము, పాలు, పెరుగు, మజ్జిగ, నాన్ వెజిటేరియను, ఇవన్నీ కూడా ఏంటంటే కఫాన్ని పెంచుతాయి. ఈ కఫాన్ని పెంచే ఆహారాలు వదిలేసేయాలి. కఫాన్ని తగ్గించే ఆహారాలలో ముఖ్యమైనవి వేడి నీళ్ళు తాగుతూ ఉండడము, కఫాన్ని తగ్గించే కూరగాయలలో కాకరకాయ, పాలకూర, తోటకూర, పప్పులలో పెసరపప్పు, కందిపప్పు, ఇలాంటివి ఈ ఆహారాలు చేర్చుకోవాలి. దీని ద్వారా కఫము మనం తగ్గించిన వాళ్ళం అవుతాం, కఫాన్ని పెంచుకొని వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే కఫం తగ్గిందో వమన కర్మ ద్వారా మనము కఫాన్ని నిర్మూలించుకున్నామో అప్పుడు కఫ రోగాలు తగ్గుతాయి. కఫ రోగాలకు సంబంధించిన ఒబేసిటీ, ఓవర్ వెయిట్, హైపోథైరాయిడిజము, ఇంకా స్త్రీలలో వచ్చే పీసీఓలు, ఇలాంటివి ఎన్నో సమస్యలు, గర్భసంచి సమస్యలు, ఋతు సమస్యలు, ఇవన్నీ కూడా నిర్మూలించబడతాయి. కాబట్టి వసంత ఋతువులో ఆహార విహారాలు, పథ్యాలు కూడా చాలా ముఖ్యమని అందరూ తెలుసుకోవాలి. నమస్తే.